My name is N. Gangadhar, BC Study Circle Senior Faculty, Indian Polity, Adilabad. భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన చట్టం గురించి మనం ఈరోజు మాట్లాడదాం. చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడం అనేది జరిగింది. 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి పునాదిగా భావిస్తాం. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా కాలంలో మొట్టమొదటి లిఖితపూర్వక చట్టంగా దీన్ని భావించడం జరుగుతుంది. ఈ చట్టాన్ని అనుసరించి 1774 సంవత్సరంలో కలకత్తాను కేంద్రంగా చేసుకుని సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు యొక్క మూలాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే 1773 సంవత్సరం రెగ్యులేటింగ్ చట్టంలో కనిపించడం అనేది జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క మూలాలు మనకి ఏ చట్టంలో కనిపించాయి అంటే 1773 సంవత్సరం రెగ్యులేటింగ్ చట్టంలో కనిపించడం జరుగుతుంది.